అబ్బాయి ఏంది అలా చలి పెట్టినట్టే పెట్టింది అంత ఎనగొట్టి పాడైతుంది మంచి ఏరే గడ్డ అంత ఏరు ఏరుతాను కదా అది కాలువలలో పడ్డది దా గడ్డ ఎడికైనా వచ్చింది గిద్దగారం జామైంది ఓ బావా నేను చెప్పింది గుర్తున్నదా ఏం చెప్పినావే నేనేం చెప్పినా నీకు గుర్తుకే ఉండదు అగో నువ్వేం చెప్పినావు నాకేం గుర్తులేదు ఏం చెప్పినావే నీకైతే ఏం గుర్తుండదు మంది ముచ్చట్లయితే మంచిగా గుర్తుంటాయి కానీ నా ముచ్చట్లు ఏం గుర్తుండే కదా ఏం అడిగినావో ఏం చెప్పినావో తొందర చెప్పే అవ ఎండ కొడుతుంది పని చేసుకొని ఇంటికి పోదామంటే చెప్పు ఏమైంది 31st వస్తుంది మరి పెళ్ళానికి చీర కొనిస్తా అన్నదైతే ఏం లేదు దసరాకు కూడా గిట్లనే చేసినావు అడగంగా కొనిచ్చును అయ్యో మర్చిపోయిన నువ్వు అడిగినావు నిజమే కొనితీయే మర్చిపోతావు ఎందుకు మర్చిపోవు పెళ్ళ మీద పట్టుంటేనేమో మంచిగా ఉండు పెళ్ళాన్ని ఏ రోజు పట్టించుకున్నావని అబ్బో ఇప్పుడు గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకే బట్టలే కదా కొనిస్తా అని చెప్పిన అయినా 31st ఇయ్యాలుందా రేపు ఉందా ఇంకా వారం 10 రోజులు లేదా ఏం తొందర ఉన్నది అంటున్నావేంటి అరే ఇవాళ కొనిస్తానే కదా కొనుక్కున్నాక ఎన్ని పనులు ఉంటాయి జాకెట్ కుట్టించుకోవాలి పాలు కుట్టించుకోవాలి ఎంబ్రాయిడరీ లేపించుకోవాలి అట్టేనే అవుతుంది అనుకుంటానవా అట్లా కాదే కొనితే ఇప్పుడు తొందర ఏముంది కొంపదీసి 31 నాడు కొనిస్తావా ఏంది అది కట్టుకోమంటావా మీరే కప్పుకోమంటావా అయ్యో అట్లా కాదు కొనితే ఇయ్యాలనే కొనిస్తా నువ్వు ఎంత చెప్పినా గింతే అరే నిజంగా కొనిస్తానే అమ్మనాటికి కొనిస్తా అబ్బా ఒర్రియకే ఇవాళ కొనిస్తా అని చెప్తున్నా కదా గడ్డేరుడు అయినాక ఇంటికి పోయి అమ్మని పైసలు అడుగుతా పైసలు ఎక్కడ తీసుకుపోయి కొనుక్కుందాం ఏం చూస్తానవే గడ్డేరు కొనితా అని చెప్పినాగా ఇంకేం వేరుతావు ఉన్న కాడికి మొత్తం కుప్పనే ఎత్తావి పా నడువు సరే సరే పా గడ్డికి ఇంకింత ఎక్కువ అయినా దగ్గు బాయిల నీళ్ళు లోపలికైనాయి బోర్ పని చేస్తలేదు ఆడిడ నీళ్ళు ఎత్తుకొచ్చి నడవంతా నోయబట్టే అవ్వా ఈ పోరగాండ్రు పొద్దుగాల వేయరు మరి ఏమైనా పని చేస్తారో ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నారు ఏం పని చేస్తారో ఏమో బొక్కిన ఎడ పెట్టిందో బొక్కిని తీసుకొచ్చి ఇక నీళ్ళన్న చెప్తా లోపలికి ఇంటి ముందు ఇంత గడ్డి మొలిసింది ఇది ఈకుదామని అవ్వకుండా కొడుకుంటది నేనే వేసుకోవాలి ఏమడతాను అమ్మా బిడ్డ ఏమైనా పని చేసిరారా పొలం కాడ చేసామమ్మా ఇవో ఇటు మన 2 ఎకరాలు ఉన్నాయి చూడు వాళ్ళంతా గడ్డేరినాం ఇంకా 4 ఎకరాలు అటున్నాయి కదా అవి 2 కకిలి మనుషులని మాట్లాడినాం అలా కబ్బాయి పచ్చమిగా ఎండ బాగుంటుంది అలా అయితే బిడ్డ రేపు చేసుకుందాం గాని చెరుబుక్కడ తినిపోదు అన్నం అయిందా అని అయింది పో అమ్మా అయితే 31st వస్తుంది కానీ మేము బట్టలు కొనుక్కుందాం అనుకుంటున్నాం మరి నాకు పైసలు ఇస్తావా నేను పోయి బట్టలు కొనుక్కుంటాం ఇవాళ ఇప్పుడు బట్టలు ఎందుకురా ఇవాళ ఏం తారీఖు 10 తారీఖు అరే ఇంకా బాగా రోజులు ఉందా 31st వారం రోజులు ముందు ఉందనగానే అందరం కొనుక్కున్నాం నువ్వైతే బుక్కడ తింటుందా గంతే తీయే నువ్వు అన్నట్టు మన అందరం కలిసి కొనుక్కోక బస్సులోలే అట్లే సిటీకి పోయి మన అందరం కలిసి కొనుక్కుందాం సరే సరే అన్నం పెడదు పా బిడ్డ అబ్బా ఇసొంటి తల్లి కొడుకులని అయితే ఎక్కడ ఊలే షేన్ కాడ చిల్క చెప్పిన కొత్త బట్టలు పోతేరా మొగడా అంటే సరేనే కొనిస్తా అన్నాడు ఈడ తల్లి చెప్పంగానే గొర్రె తలకాయ ఊపినట్టు ఊపుకుంటూ పోతాడు జామకాయలు అన్ని పాడి చేస్తాను ఈ పురుగు నాకులు అన్ని తెంపాలి ఏడవేడు నమ్మో జాంకాయ చెట్టు కింద ఉన్నావా ఎప్పుడు ఏదో పని చేసుకుంటుంటాడు పెళ్ళన్నైతే నిమిషం కూడా పట్టించుకోడు మా అత్తున్నంత సేపు వీడికి ఇంతే అది ఎప్పుడైతే చచ్చిపోతుందో వీడికి అప్పటి నుంచి మంచిగా ఉంటాడు కావచ్చు ఏం చేసుడే వీళ్ళిద్దరికి ఎట్లా వేసి నొల్లు పెట్టించి వీడ ఆపాలి
ఏం చేయాలి? ఓ బావా, ఏం చేస్తావు? ఏం లేదే, ఇగో నీకు మంచి జామకాయ తెంపిద్దామని వస్తే చెట్టుకి అంత పురుగు పట్టింది చూస్తున్నా. ఇగో తిను. అబ్బా థ్యాంక్ యూ బావా, నా కోసం ఇంత మంచి జాంకాయ కోసినావు. బావా మనం సిటీకి పోయి అట్లట్లా తిరిగద్దామా? ఏంది సిటీకా? ప్లీజ్ బావా, ఈ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఇద్దరం అట్లా పోయి తిరిగద్దాం. సిటీకి పోయి తిరుగుదామంటే ఎట్లనే? నా దగ్గర ఏమైనా బండి ఉందా? ఇంత నడుచుకుంటే ఎట్లా తిరుగుతాను చెప్పు? అందుకే బండి కొనుక్కో తొందరగా అంటన్నా. పెళ్ళైన కానుంచి చూస్తాన్నా. అట్లా కాదు బావా, అందరు లెక్క నా మొగుని బండి మీద కూర్చొని తిరగాలని నాకు ఉండదా చెప్పు? ఏ రోజైనా నన్ను దింపినావా? తొందరగా బండి కొనుక్కోయే, మంచిగా బండి మీద కూర్చొని ఎంచాక చికారులు కొట్టుకుంటే తిరగచ్చు. అబ్బా నువ్వు చెప్తుంటే నాకు కూడా మన ఇద్దరం కలిసి తిరిగితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. సరే నువ్వు అన్నట్టు బండి కొనుక్కుందాం. అమ్మని ఇవాళనే పైసలు అడుగుతా, రేపే బండి కొనుక్కుందాం మనం, సరేనా? మీ అమ్మ కొన్నట్టే నువ్వు కొనుక్కున్నట్టే. ఏంది గంత మాట అన్నావు? ఏం మాట అనమంటావు? ఆమె అన్నిటి ఖర్చు పెడతది గాని నీకైతే అస్సలే పెట్టది. నేను ఎంత చెప్పినా నువ్వు వినవు కదా. గట్లంటావేంది? నేను బండి అడిగితే కొనిస్తుంది చూడు. కొనిత్తది. మొన్న బట్టలు అంటే ఈ వరకు ఏం తప్పు లేదు. ఇంకా నీకు బండి కొంటదా? 1,00,000 రూపాయల బండి కొనిస్తే పానే పోతుంది. ఏంది బట్టలు అంటే ఇంకా టైం ఉంది కాబట్టి తర్వాత కొనుక్కుందాం అన్నది. ఈ బండికి ఏమైంది? ఎప్పటి నుంచో నేను అడిగినా మా అమ్మని, ఇప్పుడు కొనిస్తుంది. సరే నా ముందుకి ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా. ఒకవేళ ఆమె ఇట్లా కొనిచ్చేది ఉంటే నేను దేనికంటే దానికి సిద్ధమైతా. అంతేనా? అమ్మా ఏం చెప్తున్నావు? ఈ పంపకం వేసుకుంటున్నారా? అమ్మా నేను ఒకటి అడగాలి. ఏంటిరా? ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా. నువ్వే అద్దు తర్వాత అంటున్నావు. నాకు బండి కావాలమ్మా. ఏంటిది బండా? అద్దు బిడ్డ, ఇయ్యాల రేపు రోజులు మంచిగా లేవు. సుత్తన పెట్టి టక్కర్లై పడిపోతురు. అబ్బో నీకేమన్నా అయితే నేను తట్టుకున్నానా? అద్దు బండి, అద్దేమద్దు. అబ్బా నువ్వు అట్లా అనకే. ఎన్ని రోజులు నేను బండి లేకుండా ఉండాలి? అటు పొలం కాడికి పోయినా బండి లేదు, ఇటు యూరియా బస్తాలు కొనుక్కొద్దామన్నా బండి లేదు. బత్తాలు తెచ్చే కర్మ నీకేం పట్టిందిరా? వాళ్ళు తెత్తరు కదా కవులకు పట్టిన వాళ్ళు. నువ్వు కాలి 4 అడుగులు ఎత్తే గీడ పోయి రావచ్చు. బండి ఎందుకురా నీకు? అమ్మా అంతే కాదు, బండి ఉండాలి. నాకు అంతే లేదు. నువ్వు బండి కొని తవ్వలేదా? అద్దురా, నువ్వు మంచిగానే పోతావు కానీ ముందట వచ్చేటోడు మంచోడు కావాలారా? నీకు కాని ఏమన్నా అయితే నేను తట్టుకోనరా, నేను బతికే వేస్తున్నది. అమ్మ ఊకో అమ్మ, ఎప్పుడు అడిగినా కూడా బండి వద్దు అంటావు. నాకు ఏమైతుంది? ఊర్లో ఎవరు బండి నడుతలేడా? రోడ్ల మీద ఎవరు బండి తీసుకుపోతలేరా? నా ఒక్కడికి అవుతుందా? వాళ్ళది వేరు మనది వేరురా. అమ్మ అంతా కాదు, నాకు బండి కొని తవ్వలేదా? ఇక నువ్వు ఎట్లా వేసి నాకు బండికి పైసలు ఇయ్యే. అద్దు బిడ్డ, ఈ బండి అద్దేమద్దు. నీకైనా తిరిగేది ఉంటే ఆ మల్లేశాన లేడా? ఆయన ఆటో తీసుకొని తిరుగురా, ఆయనకి ఎన్ని పైసలు ఇస్తా కానీ. అద్దు బిడ్డ, బండి అద్దురా, నా మాట ఏంట్రా? అమ్మ నేను బండి కొనిమంటే ఆటో తీసుకొని తిరగమని చెప్తావా? ఇప్పుడు నాకు బండి కొనియావు కదా, నేను చెప్తా నేను ఏం చేయాలని చెప్తా. అరే నాని, ఇది ఎందుకు ఇంత మాకు చెప్తాండు? బండి కొని అంటాడు. ఏమన్నా అయితే ఎట్లా నా బతుకు? కంద పండుగల దాదుకున్న ఒక్కొక్కడు కానీ మనకి ఏమన్నా అయితే తట్టుకుంటాను నేను. ఈ మంకు సల్లాగుండా ఎటు ఆయన కదా అడిగినప్పుడు ఇట్లే మాట్లాడుతుంది. అసలు నిన్న కొడుకునేనా కాదా? అబ్బా బండి కొని అని ఎన్ని రోజులకి అడుగుతున్నావు. నేను చెప్తున్నావా? నీ అబ్బకు నువ్వంటే అస్సలకే ఇష్టం లేదంటే, ఓ మా అమ్మకు నేనంటే మస్తు ఇష్టం, నాకు బండి కొంటది, ఎన్ని లక్షలన్నా నాకు ఖర్చు పెడుతుంది అంటివి. ఏమైంది ఇప్పుడు? నేను కూడా అట్లే అనుకున్నానే. నేను అడిగితే కాదనుకున్నా. చిన్నప్పటి నుంచి బండి కొనిమన్నా కూడా ఇప్పటి వరకు కొనియలేదు. ఇవాళ నాకు అవసరం ఉంది కొనిమన్నా కూడా అసలే కొని అంటుంది. నేను కూడా గట్లనే అనుకున్నా. మీ అమ్మ మస్తు మంచిది అని మురిసిపోయినా. మొన్న చీరలు ముచ్చటప్పుడు తెలిసింది నీ అబ్బాయి ఉంటుందో. దీనికి ఏదో చేయాలి. ఏం చేయాలో అర్థమైతలేదని సపరేకుంటే ఏమి కాదు. ఏం చేయాలో నేను నీకు చెప్తా, వింటావా? చెప్పే. మీ అమ్మ పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమిని నీ పేరు మీద రాపించుకో. అప్పుడు కౌలు పైసలు వస్తాయి కదా నెలకి. అవి నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చినవి కొనుక్కోవచ్చు. అర్థమైతుందా?
అవునే, నువ్వు చెప్పింది నాకు తట్టనే లేదు. అదే ఇప్పుడు ఆ భూమి నా దగ్గర ఉంటే ఆ కౌలు పైసలు కూడా నాకే వస్తాయి. ఆ పైసలు నాకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు కదా. సరే, నేను ఇప్పుడే మా అమ్మని అడుగుతా. మీ అమ్మతోటి ఏం అవసరం పడదు కదా అప్పుడు అని చెప్తున్నా. అవును, కరెక్టే. నేను పోయి మా అమ్మని అడుగుతా. ఇగో గట్టిగాడు, నువ్వు అడగలేదు అనుకో ఆమె గట్లనే ఉంటది, నువ్వు గిట్లనే సప్పుడకి ఇంట్లో కూర్చొని నుడైతుంది. సరేనే, అడుగుతా. అమ్మా, ఏందిరా? ఏంది బిడ్డ, ఏమైంది? అమ్మా, నేను నిన్ను ఒకటి అడగాలి. ఏంటిది బిడ్డ? నేను అసలు నీ కొడుకునేనా? ఏంటిరా గంత మాట అంటాను? మరి లేకపోతే ఏంది? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకు ఏం కావాలన్నా నిన్నే అడగాలి. నేను బండి కొని మరి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా, ఒక్కనాడనే కొనిచ్చావా? నాకు ఇదంతా కాదు. అసలు ఈ మనకున్న ఈ ఆస్తులు, ఈ ఎకరాల పొలాలు ఎవరి కోసం? నీకోసం బిడ్డ. నా కోసమేగా. ఆ, నా కోసమే కదా. నీకోసమేరా. నువ్వు అబద్ధాలు అంటలేవుగా ఇంకెవరు బిడ్డ? నువ్వు ఒక్కనివే కదరా, నీకోసమేరా. కదా. ఆ, అయితే ఆ 6 ఎకరాల భూమి నా పేరు పైన రాయి. ఏందిరా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసురా? ఆ భూమి గురించి కూడా తెలుసా నీకేమన్నా? అరే, చిన్నప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన కదరా. నా తర్వాత నీకు కాకపోతే ఎవరికి రాని. అయినా ఇప్పుడు నీ పేరు మీద చేస్తే నీళ్ళ పాలవుతుంది అది. నీ పెన్నను తాగుడు బుక్కుడు ఊర్మక్క చూసుడు చేస్తారు. నేను బతుకున్నాగా నీకు ఆ పొలం నీ పేరు చేయ. అయినా ఇప్పుడు ఆ రెక్కలు ఆడుతున్నాయి కదరా, ఇంకా కొద్ది రోజులు చేస్తుంది. ఎటు పోతా భూమి ఎటు పోతే తాగి ఎటు పోతుంది. ఇంకేనా అన్నున్నాడు, ఆ తమ్ముడు ఉన్నాడా నీకు పంచుకోవడానికి? నువ్వు ఒక్కనే కదరా, ఎన్నడుకున్నా నీకే అయింది బిడ్డ. తొందర పడకురా. ఎన్నటికైనా నాకే అంటున్నావు కదా. ఎన్నటికో కాదు, నాకిప్పుడు ఆ భూమి నా పేరు పైన రాస్తావా రాయవా? ఏదో ఒక్కటి చెప్పు. అరే, నువ్వు ఆయేషంలో మాట్లాడుతున్నావు. నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు. ఆ భూమి ఎటు ఈ పేరు విని అవుతుంది, కానీ ఇప్పుడు తొందరపడకు నువ్వు. అమ్మా, నువ్వు ఎప్పుడు కూడా నాకు తల్లిదారి చేస్తలేవే. అమ్మా, నేను బతికి వేస్తూ. ఇగో చెప్తున్నా, నేను అడిగినట్టు ఆ భూమి నాకు తీయలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. గుర్తుపెట్టుకో, నాకు ఆ భూమి కావాలి. ఏం చూడు, పుట్టిన కాడ నుంచి గిట్ల ఎన్నడు చేయాలి. ఈ మధ్యలో ఇట్టెందుకు చెప్తుండీడు? ఇదంతా అది నేర్పిన విషయమే ఇది. లేకపోతే దానికి ఈ భూముల గురించి జాగాల గురించి ఏది తెలియదు. నేను చెప్పినట్టు చేస్తాడాడు, కానీ ఈ మధ్యలో బాగా రెచ్చిపోతుడు. అది రెచ్చగొడుతుండవచ్చు పెళ్ళం. ఇక ఆడే తెలుసుకుంటాడు. ఏమన్నది? నీ పేరు మీద రాసి అని అన్నదా? చెప్పినా కదా. అయినా నా మాటలు నువ్వు ఎప్పుడిన్నావని చిలుక చెప్పినట్టు చెప్పినా. నీ అబ్బకు నువ్వు అంటే ఇష్టం లేదని ఎప్పటి నుంచో చెప్తాను. నువ్వు నా మాట వింటే కదా. నువ్వు అడిగితే 6 ఎకరాలు కాదు కదా, 6 కొత్తలు కూడా నీ పేరు మీద రాసియ్యేది. ఇన్ని రోజులు నీతోటి గుడ్డు చక్ర చేయించుకున్నది, నీకు ఇంత కూడు పడేసింది అంతే. అయినా నువ్వు బండెట్లా కొనిస్తా అనుకున్నావు నీ అబ్బ? అది చచ్చిపోతే గాని నాకు ఆ జాగియదట. నేను చెప్పేది కూడా గదే. అది చచ్చిపోతేనే దాని పేరు మీద ఉన్న ఆస్తి నీ పేరు మీదకి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? నేను కరెక్ట్ చెప్తాన్నా. నీ తల్లి బతుకున్న రోజులు నీకు ఒక్క రూపాయి కూడా రాదు. రేపటి రోజున మనకు పోరహాన్లు కొడితే వాళ్ళకేసే డైపర్లకు కూడా నీ తల్లిని చేయి చాపి అడుకోవాల్సిన పరిస్థితికి వస్తాం. ఇగో, నీకు ఆ భూమి కావాలంటే నీ తల్లి భూమి మీదనే లేకుండా వేయాలి.
తల్లిని చంపితే పాపం జరుగుతాయేమోనే. పాపమా పుణ్యమా అయినా అది బతుకుతే ఎంత సత్తే ఎంత. మహా అంటే 4-5 సంవత్సరాల కంటే అది ఎక్కువ బతకది కదా, ముసల్లే కదా. అప్పుడు దత్తేంది ఇప్పుడు దత్తేంది. ఇప్పుడే చచ్చిపోతే దాని పేరు మీద ఉన్న భూమి మన పేరు మీదకైతే అవుతుంది కదా. మనమన్నా ఆ పైసలను చూసుకుంటా బతుకుతాం కదా. సరేనే కానీ ఎట్లా చంపుడే? ఎట్లా చంపాలో నేను చెప్తా. ఏమేంట కొడుతుంది బిడ్డ. వచ్చిందా మళ్ళీ నీళ్ళు కట్టిందా? ఏ నాకేందుకే, నాకు అలవాట్లేదు. అయ్యో ఎండ కూడా వచ్చినావు కదా, ఎండ దెబ్బ తాకుతే తాగు. నేను ఎప్పుడు తాగలేదు అది. తాగమ్మా మంచిగుంటది, తాగు. అద్దు బిడ్డ మంచిగుంటదమ్మా, తాగు నువ్వు. చల్లగా ఉందా? అరే నాన్న నీకు ముచ్చట చెప్పాలి బిడ్డ. ఏందమ్మా? నేను అన్నవు చూడు, ఆస్తులు భూములు నా పేరు చేయమని రాత్రి అంతా ఆలోచించిండ్రా. ఇన్ని నూతులు బతుకుతారా? మా అంటే ఇంకా 4 ఎన్నో 3 ఎన్నో ఉంటా. ఇదంతా నాకెందుకురా? అప్పుడే నీ పేరుని చేసేది ఇప్పుడే ఎత్తి అయిపోద్ది కదా. అందుకే భూమి జాగా ఇల్లు అంతా నీ పేరుని ఎత్తున్నా బిడ్డ. ఏ రంజు ఉండేది. ఏమైందిరా? చిన్నప్పుడు నీ నాన్న చచ్చిపోతే ఈ రెక్కలు ముక్కలు చేసి నేను సాగుతున్నా. అయ్యో